అందరికీ స్వాగతం. మనందరం ఓట్లు వేస్తుంటాం కదా? అవును, అదొక సాధారణ ప్రక్రియ. కానీ కొన్నిసార్లు ఆ ఓటు వేసే పద్ధతే ఒక పెద్ద పజిల్లాగా ఉంటుంది, ముఖ్యంగా నియమాలు కొంచెం భిన్నంగా ఉన్నప్పుడు. నిజమే. సరిగ్గా అలాంటి ఒక పజిల్నే మనం ఈరోజు విశ్లేషించబోతున్నాం. ఇది January 30, 2026న జరగనున్న తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలకు సంబంధించింది. ఆ మన చేతిలో ఓటర్లకు సూచనలు అనే 2 పేజీల అధికారిక పత్రముంది. మన లక్ష్యం కేవలం నియమాలను చదవడం కాదు, ఈ సంక్లిష్టమైన వ్యవస్థలో ఒక ఓటు వృధా కాకుండా సరిగ్గా ఎలా వెయ్యాలో అర్థం చేసుకోవడం. ఖచ్చితంగా. ఇది మనం సాధారణంగా చూసే బటన్ నొక్కండి ఎన్నిక కాదు. అస్సలు కాదు. ఇది దామాషా ప్రాతినిధ్యం ద్వారా ఏకబదిలీ ఓటు పద్ధతి. పేరులోనే కొంచెం సంక్లిష్టత ఉంది. ఇక్కడ ప్రతి నియమానికి ఒక కారణముంటుంది. ఏ చిన్న పొరపాటు చేసినా అంటే ఓటు పోయినట్టేనా? అవును, వేసిన ఓటు లెక్కలోకి రాకుండా పోయే ప్రమాదం చాలా ఎక్కువ. సరే, ముందుగా అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ కోసం మొత్తం 23 మంది సభ్యులను ఎన్నుకుంటున్నారు. అయితే ఈ బార్ కౌన్సిల్ అంటే ఇది కేవలం ఒక కమిటీని ఎన్నుకోవడం లాంటిదేనా, లేక దీని ప్రాముఖ్యత ఇంకా ఏమైనా ఉందా? ఓ, దీని ప్రాముఖ్యత చాలా ఎక్కువ. అంటే బార్ కౌన్సిల్ని మనం న్యాయవాదుల కోసం పనిచేసే వృత్తిపరమైన ప్రమాణాలను కాపాడటం అన్నీ అవే చూసుకుంటాయి. అన్నీ అవే చూసుకుంటాయి. అవసరమైతే క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకుంటాయి. అంటే రాబోయే 5 ఏళ్లలో తెలంగాణలోని న్యాయవాదుల భవిష్యత్తును నిర్దేశించేది ఈ 23 మంది సభ్యులే. అందుకే ప్రతి ఓటు విలువైంది. విలువైంది, చాలా కీలకం కూడా. అయితే ఈ ఎన్నికల పద్ధతి ఏకబదిలీ ఓటు అన్నారు కదా, అంటే ఏమిటి? కొంచెం సులభంగా చెప్పగలరా? తప్పకుండా. దీన్ని మనం ఒక కాలేజ్ అడ్మిషన్ ప్రాసెస్ లాగా ఊహించుకోవచ్చు. చెప్పండి. మీరు మీకిష్టమైన 5 కాలేజీలకు 1, 2, 3, 4, 5 అని ప్రాధాన్యత క్రమంలో లిస్ట్ ఇస్తారు కదా. అవును. మీ మొదటి ప్రాధాన్యత కాలేజీలో సీటు దొరికితే సరే. లేకపోతే మీ అప్లికేషన్ వృధా అవ్వకుండా ఆటోమేటిక్గా 2వ ప్రాధాన్యత కాలేజీకి పరిశీలనకు వెళ్తుంది. ఓకే, అర్థమైంది. ఇక్కడ కూడా అంతే. మీ ఓటు ఎప్పటికీ వృధా కాదు. మీ మొదటి ప్రాధాన్యత అభ్యర్థి గెలిచినా లేదా ఓడిపోయినా మీ ఓట్లోని మిగిలిన విలువ మీ 2వ, 3వ ప్రాధాన్యతలకు బదిలీ అవుతూ ఉంటుంది. ఆసక్తికరంగా ఉంది. అంటే నా ఓటు వృధా కాదు, అందుకే ఎక్కువ ప్రాధాన్యతలివ్వడం ముఖ్యం అన్నమాట. సరే, ఇక బ్యాలెట్ పేపర్లో ఒక ప్రత్యేకమైన గుర్తు గురించి ప్రస్తావించారు. అంటే 10 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న అభ్యర్థుల పేర్ల పక్కన ఒక నక్షత్రం గుర్తు అదే ఉంటుందట. దీని ఉద్దేశం ఏమై ఉంటుంది? అది కేవలం ఒక గుర్తు కాదు, ఓటర్కు సమాచారం అందించే ఒక మార్గం. ఎలా? చూడండి, మొత్తం 23 మంది సభ్యులలో కనీసం 12 మంది 10 ఏళ్లకు పైగా అనుభవం ఉన్నవారు ఉండాలని నిబంధన ఉంది. ఈ గుర్తు ద్వారా ఓటర్లు అనుభవజ్ఞులైన అభ్యర్థులను సులభంగా గుర్తించగలరు. ఓ, అలాగా? అవును. ఒక వృత్తిపరమైన కౌన్సిల్లో అనుభవజ్ఞుల దృక్పథం, కొత్తవారి ఉత్సాహం రెండూ ఉండాలి. ఇది అనుభవానికి, నూతనత్వానికి మధ్య ఒక సమతుల్యతను సాధించడానికి సహాయపడుతుంది. నిజమే. సరే, ఈ ఎన్నికల ప్రాముఖ్యత, ఓటింగ్ విధానం స్థూలంగా అర్థమైంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. నేనొక ఓటరుగా January 30న పోలింగ్ బూత్లోకి అడుగుపెట్టాను. నా చేతిలో ఐడి కార్డు ఉంది. ఇప్పుడు నా ముందున్న మొదటి అడుగు ఏమిటి? పత్రం ప్రకారం ప్రక్రియ చాలా స్పష్టంగానే ఉంది. అవును. మొదట బార్ కౌన్సిల్ లేదా ఏదైనా బార్ అసోసియేషన్ జారీ చేసిన అసలు గుర్తింపు కార్డును చూపించాలి. అది తప్పనిసరి. తరువాత పోలింగ్ అధికారి నుండి బ్యాలెట్ పేపరు తీసుకుని ఓటర్ల జాబితాలో సంతకం చేయాలి. ఆ వెంటనే రహస్యంగా ఓటు వేయడానికి పోలింగ్ బూతుకు వెళ్ళాలి. ఇక్కడ మీరు చెప్పిన రహస్యంగా అనే పదం చాలా ముఖ్యం. ఎందుకు? ఒక ప్రాథమిక హక్కు కదా. ఓటరు ఎలాంటి ఒత్తిడి, ప్రలోభం లేదా భయం లేకుండా స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని చెప్పడానికి ఈ గోప్యత చాలా అవసరం. నిజమే. ఇక పరిమితుల విషయానికొస్తే సెల్ ఫోన్లు, కెమెరాలకు అనుమతి లేదు. ఇది ఈ రోజుల్లో కొంచెం కష్టమే. అవును, కానీ చాలా అవసరం. ఓటు రహస్యం కోసమేనా, లేక దీని వెనక ఇంకా లోతైన కారణమేమైనా ఉందా? దీనికి చాలా లోతైన కారణముంది. ఇది కేవలం బ్యాలెట్ పేపర్ను ఫోటోలు తీయకుండా ఉండటానికి కాదు. నువ్వు నాకే ఓటు వేశావని నిరూపించడానికి బ్యాలెట్ పేపర్ను ఫోటో తీసి పంపు అని ఎవరూ ఓటర్ను బ్లాక్మెయిల్ చేయకుండా ఉండటానికి ఈ నియమం పెట్టారు. ఓ, అంటే ఓటు కొనుగోలును అరికట్టడానికా? ఖచ్చితంగా.
ఓటును అమ్ముకోకుండా భయంతో వెయ్యకుండా నిరోధించడానికి ఇది ఒక పాతకాలపు కానీ చాలా శక్తివంతమైన టెక్నిక్. ఇప్పుడు అసలు సిసలైన ఛాలెంజ్ దగ్గరకు వచ్చాం. బ్యాలెట్ పేపర్ చేతిలో ఉంది. ఇక్కడే చాలా మంది తప్పులు చేసే అవకాశం ఉంది. అవు ఇక్కడే చాలా ఓట్లు చెల్లకుండా పోతాయంటారు. సరే, సూచనల్లో ఏముంది? బ్యాలెట్ను ఎలా గుర్తించాలి? ఇక్కడే చాలా కీలకమైన విషయం ఒకటుంది. కొంచెం వింతగా కూడా అనిపిస్తుంది. ఏంటది? మనం ప్రాధాన్యతలను అంకెల్లో రాయకూడదు. అంకెల్లో రాయకూడదా? అంటే 1 2 3 అని కాదా? కాదు, అక్షరాల్లో రాయాలి. అక్షరాల్లోనా? అంటే ఎలా? అవును, ఇంగ్లీష్లో 1 2 3 అని పదాలు రాయాలి. ఒక నిమిషం, అంటే నేను స్పెల్లింగ్ రాయాలా? ONE అని? ఖచ్చితంగా. అలా రాస్తేనే మీ ఓటు చెల్లుతుంది. 1 2 3 అని రాస్తే ఆ ఓటు చెల్లదు. ఇది చాలా వింతగా ఉంది. సాధారణంగా మనం అంకెలే కదా వాడతాం. ఎందుకీ నియమం? మీరడిగిన ప్రశ్న చాలా సహజమైనది. వింతగా అనిపించినా దీని వెనుక ఒక బలమైన తర్కముంది. ఏంట తర్కం? చూడండి, 1 అనే అంకెను ఎవరైనా చిన్న గీత పెట్టి సులభంగా 7గా మార్చేయగలరు, లేదా 2ను 3గా మార్చవచ్చు. అవును, నిజమే. కానీ 1 అనే పదాన్ని 7గా మార్చడం దాదాపు అసాధ్యం. ఈ ఎన్నికల వ్యవస్థలో ఓట్ల బదిలీ జరుగుతోంది కాబట్టి ప్రతి ప్రాధాన్యత చాలా ముఖ్యం. దాని ప్రామాణికతను కాపాడటానికి, అంటే ఓట్ ట్యాంపరింగ్ను అడ్డుకోవడానికి ఇదొక తెలివైన పద్ధతి. వావ్, ఇది అద్భుతమైన పాయింట్. అంటే ఓటరు ఉద్దేశ్యాన్ని స్పష్టంగా మార్చడానికి వీలు లేకుండా నమోదు చేయడానికే ఈ నియమం. సరే, ఇది ఒక నియమం. ఇక మరో ముఖ్యమైన నియమం గురించి చెబుతాను. అదే కనీస ప్రాధాన్యతల నియమం. అవును, ఇది కూడా అంతే ముఖ్యం. ఈ పత్రంలో ఈ విషయాన్ని పదే పదే నొక్కి చెప్పారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా కనీసం 5 ప్రాధాన్యతలను గుర్తించాలి. 5 కంటే తక్కువ గుర్తిస్తే ఏమవుతుంది? ఆ బ్యాలెట్ పేపర్ మొత్తం చెల్లదు. మొత్తం బ్యాలెటేనా? అంటే నేను 4కి ఓటేస్తే నా మొదటి ప్రాధాన్యత కూడా లెక్కలోకి రాదా? నా మొత్తం ఓటే చెత్తబుట్టలోకి వెళ్ళిపోతుందా? ఇది మరీ కఠినంగా లేదా? కఠినంగా అనిపించవచ్చు, కానీ ఈ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయడానికి ఇది అవసరం. ఎలా? మనం మొన్మేం చెప్పినట్లు ఇక్కడ ఓట్లు బదిలీ అవుతాయి. ఒక ఓటరు కేవలం ఒకే ఒక్క ప్రాధాన్యత ఇస్తే ఆ అభ్యర్థి ఎలిమినేట్ అయినప్పుడు ఆ ఓటు అక్కడితో ఆగిపోతుంది. దాన్ని బదిలీ చేయడానికి అవకాశం ఉండదు. ఓకే. అలాంటి ఓట్లను ఎగ్జాస్టెడ్ బ్యాలెట్స్ అంటారు. అదే ఓటర్ల నుండి కనీసం 5 ప్రాధాన్యతలు తీసుకుంటే ఓట్ల బదిలీ ప్రక్రియ చాలా దూరం కొనసాగుతుంది. ఇది మరింతమంది అభిప్రాయాన్ని ప్రతిబింబించి ఫలితాలకు దారితీస్తుంది. అందుకే ఈ కనీసం 5 నియమం. అర్థమైంది. అయితే ఇక్కడ మరో కన్ఫ్యూజన్ ఉంది. పత్రంలోని 6B పాయింట్లో ప్రాధాన్యతను రాసేటప్పుడు రాత ఒక అభ్యర్థి కాలం యొక్క గీతను దాటితే అది చెల్లదుగా పరిగణించబడుతుంది అని ఉంది. అవును, ఉంది. అంటే నా 4వ ప్రాధాన్యతగా 4 అని రాసేటప్పుడు కొంచెం చేయి జారి గీత దాటితే ఆ ఒక్క ప్రాధాన్యత పోతుందా, లేక నా మొత్తం ఓటే పోతుందా? ఈ విషయంలో స్పష్టత లేదు కదా. ఇది నిజంగా ఒక గ్రే ఏరియా. పత్రంలో దీనిపై స్పష్టత లేదు. చెల్లదు అంటే ఆ ఒక్క ప్రాధాన్యతేనా, లేక మొత్తం బ్యాలెట్టా అనేది లెక్కింపు సమయంలో రిటర్నింగ్ అధికారి ఎలా అన్వయించుకుంటారనే దానిపై ఆధారపడి ఉంటుంది. అంటే రిస్క్ ఉన్నట్టే. ఖచ్చితంగా. అందుకే నా సలహా ఏమిటంటే ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు. చాలా జాగ్రత్తగా, నిదానంగా అక్షరాలు కేటాయించిన గడి లోపలే ఉండేలా చూసుకోవాలి. ఒక చిన్న పొరపాటుకు కూడా అవకాశం ఇవ్వకపోవడమే మంచిది. సరే, ఇదంతా విన్న తర్వాత నాకు ఓటు వేయడం కంటే దాన్ని చెల్లకుండా చేసుకోవడానికే ఎక్కువ మార్గాలున్నట్టు అనిపిస్తోంది. నిజమే. అందుకే మనం ఏమేం చెయ్యకూడదో ఒకసారి క్విక్గా చెప్పుకుందాం. ఒక ఓటు కిల్లర్ లిస్టు లాగా అన్నమాట. మంచి ఆలోచన. చెప్పండి. మొదటిది అతిపెద్ద తప్పు. అక్షరాలకు బదులు అంకెలు వాడటం. 1 2 అని రాశారో మీ ఓటు పోయినట్టే. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. రెండోది, కనీసం 5 ప్రాధాన్యతలు ఇవ్వకపోవడం. మీరు 4 ప్రాధాన్యతలు ఇచ్చినా సరే మీ ఓటు వృధానే. మొత్తం బ్యాలెట్ పేపరే చెల్లదు. అంటే నా మొదటి ప్రాధాన్యత కూడా లెక్కలోకి రాదు. ఇక మూడోది, బ్యాలెట్ పేపర్పై ఎక్కడ మీ సంతకం కాని, పేరు కాని, వేలిముద్ర గాని పెట్టకూడదు. అసలు ఏమీ రాయకూడదు. ఈ గుర్తింపు చిహ్నాలు వద్దు అనే నియమం వెనుక కూడా ఓటు గోప్యతను కాపాడటమనే కారణముంది. నాకు తెలిసిన ఒక సీనియర్ న్యాయవాది గత ఎన్నికలలో పొరపాటున అలవాటులో బ్యాలెట్ పేపరు వెనుక సంతకం చేశారు. అయ్యో! ఆయన ఓటు చెల్లలేదు.
అంత అనుభవం ఉన్నవారే ఇలాంటి చిన్న పొరపాట్లు చేస్తారంటే కొత్తవారు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. బ్యాలెట్ పూర్తిగా అనామకంగా ఉండాలి. అవును, అప్పుడే అది సురక్షితం. చివరిగా టిక్ మార్కులు, స్వస్తిక్ గుర్తులు లేదా మరే ఇతర గుర్తింపు చిహ్నాలు పెట్టకూడదు. బ్యాలెట్ శుభ్రంగా కేవలం ప్రాధాన్యత పదాలతో మాత్రమే ఉండాలి. చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు ప్రక్రియను పూర్తి చేసే దశకు వద్దాం. ఓటరు తమ 5 లేదా అంతకంటే ఎక్కువ ప్రాధాన్యతలను అక్షరాలలో సరైన గడిలో గీతలు దాటకుండా రాశారు. ఆ తర్వాత ఏం చేయాలి? చివరి దశలు కూడా చాలా పద్ధతిగా ఉంటాయి. ఓటు వేసిన తర్వాత బ్యాలెట్ పేపర్ను వెంటనే బ్యాలెట్ బాక్సులో వేయకూడదు కదా? వేయకూడదు. మొదట దానిని పోలింగ్ అధికారి ప్రదర్శించిన విధంగా మడవాలి. అంటే దానికొక నిర్దిష్టమైన మడత ఉంటుంది. ఓకే. ఆ తరువాత బ్యాలెట్ బాక్స్ వద్దకు వెళ్లి అధికారి సమక్షంలో దానిని బాక్స్లో వేయాలి. అంటే అంతా వాళ్ల ముందే జరగాలి. అవును. ఈ బహిరంగ ప్రక్రియలు అంటే అధికారి చూపినట్లు మడవడం, వారి ముందే బాక్స్లో వేయడం ఎన్నికల పారదర్శకతపై నమ్మకాన్ని పెంచుతాయి. ప్రతి ఓటు సురక్షితంగా సరైన పద్ధతిలో బాక్స్లోకి చేరిందని నిర్ధారించుకోవడానికి ఇవి సహాయపడతాయి. సరే, మనం చర్చించిన విషయాలన్నింటినీ మన శ్రోతల కోసం ఒక్కసారి సంగ్రహిద్దాం. ఇదంతా గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ ఫార్ములా క్రియేట్ చేద్దాం. 5AS ఫార్ములా. బావుంది. 5 అంటే 5. కనీసం 5 ప్రాధాన్యతలు తప్పనిసరి. ఏ అంటే అక్షరాలు. ప్రాధాన్యతలను 1, 2 అని అక్షరాలలో మాత్రమే రాయాలి. అవును. S అంటే సంతకం. సంతకం లేదా ఎలాంటి అదనపు గుర్తులు పెట్టకూడదు. ఈ 5AS ఫార్ములా ఓటును ఖచ్చితంగా కాపాడుతుంది. చాలా చక్కగా చెప్పారు. దీంతో పాటు ఐడి కార్డ్ తీసుకురావడం, ఫోన్లు బయట వదిలేయడం కూడా గుర్తుంచుకోవాలి. నిజమే. మనం దీన్ని ఒక పెద్ద చిత్రంలో చూస్తే ఈ నియమాలన్నీ ఓటర్ని ఇబ్బంది పెట్టడానికి కాదు. ఇవి చాలా కఠినంగా అనిపించినప్పటికీ అవన్నీ న్యాయమైన, రహస్యమైన మరియు ధృవీకరించదగిన ఎన్నికల ప్రక్రియను నిలబెట్టడానికి రూపొందించబడ్డాయి. ముఖ్యంగా ఇలాంటి సంక్లిష్టమైన వ్యవస్థలో. అవును. ఏక బదిలీ ఓటు లాంటి వ్యవస్థలో ఓటర్ యొక్క ఉద్దేశ్యం స్పష్టంగా, ఎలాంటి సందిగ్ధత లేకుండా ఉండాలనేది అంతిమ లక్ష్యం. ముగించే ముందు ఒక చివరి ఆలోచన రేకెత్తించే ప్రశ్న. పత్రం ప్రకారం ఓటర్లు 1 నుండి 5 ప్రాధాన్యతల వరకు అక్షరాలను ఉపయోగించాలనుంది. ఉంది. గరిష్టంగా 23 ప్రాధాన్యతలు ఇవ్వవచ్చని కూడా ఉంది. ఇవ్వచ్చు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతుంది. 5 కంటే ఎక్కువ, ఉదాహరణకు 6వ ప్రాధాన్యత ఇవ్వాలనుకునే ఓటరు 6 అని రాయడం కొనసాగించాలా, లేక 5 తర్వాత అంకెలు అంటే 6, 7 అని వాడితే పర్వాలేదా? ఇది మంచి ప్రశ్న. ఈ సూచనలలో దానిపై స్పష్టత లేదు. లేదు కదా? ఒకవేళ ఎవరైనా 6 అని రాసి దానివల్ల వారి ఓటు పాక్షికంగా చెల్లకపోతే ఈ సూచనలలోని అస్పష్టతను కోర్టులో సవాలు చెయ్యవచ్చా? ఇది మన న్యాయవాదులైన శ్రోతలు ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయం.